వాల్యుబుల్ సజెషన్స్ కావచ్చు, ఆయనకున్న అనాలిసిస్ చేశారు. ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, ఈ ఏదైతే ఒక సంవత్సరం పైచిలుకు కాలం మనం చూసుకున్నప్పుడు 14 నెలల 22 రోజులు. అవునండి, ఈ అంశాల్లో ఏంటంటే ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఒక ముందు చూపుతో ముందరకెళ్తూ ఉంది. రాష్ట్రం బాగుండాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పథకాలు ఉన్నాయో అవి కూడా కొనసాగించుకుంటూ వెళ్తాం. ప్రధానంగా చూస్తే అభివృద్ధి, సంక్షేమం రెండు కళల ముందరికెళ్తూ ఉన్నాం. దీంతో పాటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ ముగ్గురు కూడా దుష్ట శక్తులను ఎదుర్కొంటున్నారండి. ప్రధానంగా ఫేక్ ప్రచారాలు మీరు చూడండి, ప్రతి అంశం ప్రతిదీ ఫేక్ చేస్తున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థితిగతులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ ప్రజలను ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళని కట్టడి చేస్తూ ముందరికెళ్తూ ఉన్నారు. ఇది గమనించాల్సినటువంటి అంశం. ఈరోజు మరి లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు అని అంటే, ఈ మధ్య కాలంలో చూడండి విశాఖపట్నంలో హబ్గా చాలా సభలు కానీ, సమావేశాలు కానీ, అదేవిధంగా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ కానీ, లేదా వేరే వాళ్ళతో వ్యాపార ఒప్పందాలు కానీ ఇవన్నీ సమావేశాలు జరిగినాయి. వాటిలో ప్రధానంగా ఏంటంటే లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి విడిభాగాల తయారీకి సంబంధించినటువంటి సంస్థలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇండస్ట్రియలిస్టులకి మీకు ఇక్కడ స్వర్గధామంగా ఉండిద్ది, మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం, మీకు అదే విధంగా మేము అవకాశాలు కల్పిస్తామని వారి దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఫుడ్ కమిషన్ వాళ్ళతో కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మౌలిక వస్తువుల గురించి ఆయన కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఇండస్ట్రీస్కి చెబుతున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇండస్ట్రియలిస్టులు రావడానికి. ప్రధానంగా ఇలా ముగ్గురు ఉద్దేశం ఏంటంటే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఆ మిత్రులందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా కేంద్ర సహాయ సహకారాలతోటి ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడికి రావాలని చెప్పి వాళ్ళ ఆశయం అండి. దాని మీదే వర్క్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు తీసుకొని ఆ పథకాలను ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అన్నదాత సుఖీభవ ఇచ్చారు కేంద్ర సహాయ సహకారాలతోటి. అదేవిధంగా అమరావతిని డెవలప్మెంట్ చేయడానికి 30,000 కోట్ల పైచీలకు మరి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు, ఆ పనులు బిగినాయి. వాటి గురించి కేంద్రం వారికి చెప్పాలి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసి ఇప్పుడు రైల్వే కావచ్చు, అదేవిధంగా మనకి ఇక్కడ ప్రధానంగా ఇండస్ట్రీలు కొన్ని వస్తున్నాయండి, వాటికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రోడ్లకు సంబంధించినటువంటి అంశాలు, మౌలిక వస్తువుల్లో భాగంగా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా పోలవరం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎటువంటి యుక్తులు పనుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, మొత్తం కూడా కేంద్రానికి వివరిస్తారు. పైపెచ్చి ఏంటంటే మరి నారా లోకేష్ గారు ఆయన మా అందరికి ఫ్యూచర్ లీడర్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మా ఫ్యూచర్ లీడర్ అండి. ఆయన కూడా సమకాలీన రాజకీయాల మీద భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ క్రియాశీలకం కాబోతుంది. అవును, ప్రధానమంత్రి గారు కూడా పదే అప్రిషియేట్ చేస్తున్నారు. మొన్న ఇటు అమరావతికి అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కావచ్చు, లోకేష్ గారు వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కలిసినప్పుడు కావచ్చు, రాజకీయంగా చాలా మార్పులు చూసాం, చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగా వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా అప్రిషియేట్ చేశారు ప్రధానమంత్రి గారు కూడా. అవును పవన్ గారు, ఇక్కడ ఏంటంటే నేను ఇది మా పార్టీ పరంగా చెబుతున్నా. పార్టీ అభివృద్ధి చెందాలి, అదేవిధంగా మా పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఇంకా మంచిగా అవకాశాలు రావాలి, ఖచ్చితంగా ఉండిద్ది. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి అవకాశాలు వేరు, మా వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. కాబట్టి లోకేష్ గారు కూడా తను పార్టీ పరంగా వెళ్తున్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి గారిని కలవటం కానీ, అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారిని కలవటం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారిని కానీ, వాళ్ళందరినీ కలిసినప్పుడు ఏంటంటే ఈయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకి నచ్చుతున్నాయి. పదే రమ్మంటున్నారు. గతంలో మీరు చంద్రబాబు గారు ఎక్కువ వెళ్ళేవాళ్ళండి, ఇప్పుడు లోకేష్ గారు ఎందుకు వెళ్తున్నారు? లోకేష్ గారు వెళ్ళి కొన్ని అంశాలు వాళ్ళకి చెప్పి ఒప్పించుకొని తీసుకొస్తున్నారు. ప్రధానమంత్రి గారు కూడా లోకేష్ గారిని ఇష్టపడుతున్నారండి. దాదాపు ఈ మధ్య కాలంలో కూడా గతంలో వెళ్ళినప్పుడు లోకేష్ గారితో ఒక పూటల్లా ప్రధానమంత్రి గారు కలిపారు వాళ్ళ కుటుంబ సభ్యులతో. దాదాపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలతో పాటు రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇంకేమైనా కావాలా, రాష్ట్రానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగినాయని లోకేష్ గారు చెప్పారు బయటకు వచ్చిన తర్వాత కూడా. మీరు చూసుకోవచ్చండి, వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 29 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ ఎందుకు వెళ్ళారంటే
వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మా నాయకులు ఎవరు ఢిల్లీ వెళ్ళినా కానీ